వెల్కమ్ టు J9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లాలో వంగవీటి రాధారంగ మిత్ర మండలి కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ జోనల్ కన్వీనర్ బాలం సుబ్బరాయుడు, రాయలసీమ జోనల్ సెక్రటరీ నక్క సునీల్ చంద్ర, వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షునిగా దొంతు మురళీమోహన్, జిల్లా బీసీ విభాగం పల్లపు రమణ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షునిగా గొల్ల విజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో నాకు నచ్చిన మేమంతా మెచ్చిన మహానాయకుడు వంగవీటి మోహన్ గారు. జిల్లాలో గ్రామంలో నియోజకవర్గంలో బలోపేతం కారణంగా మేము ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం రావడం జరిగింది. ఈ స్పందన, ఈ అభిమానము వంగవీటి రంగా గారికి ఇంకా ఇట్లనే ఉందంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి. ఆయన ఆశయాల కోసం మేము రాధారంగ మిత్రమండలి అలాగే ప్రతి ఒక్క జిల్లాకు బలోపేతానికి చేయడం జరుగుతుంది. ధర్మవరం మన గోర్ల విజయ్ గారిని ఉపాధ్యక్షునిగా, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షునిగా చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే 28 విజయవాడ బహిరంగ సభలో ప్రతి ఒక్కరికి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది నియామక పత్రం కాదు, ఆయన ఆశయాలకు బాధ్యత మనం తీసుకుంటుంది. జరగాల్సిన న్యాయం ఏంది అంటే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా ప్రజల పట్ల మనము ఒక నిజాయితీపరుగా మనము వాళ్ళ అండ నిలిచి వాళ్ళకు ప్రతి ఒక్క కష్టంలో రాధారంగ మిత్రమండలి ఉంది. మోహన్ రంగ గారు మాకు ఇచ్చిన ధైర్యము, ఆశాకిరణ్ గారు ఆమె ఇచ్చిన మాకు సందేశము ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలో బలోపేతం చేయడం జరుగుతుంది. ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇది ఆరంభమే కానీ అంతం కాదు. కడప జిల్లాలో ఆల్రెడీ బలోపేతానికి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ పూర్తయిపోయింది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా ఉమ్మడి ఈ 2 జిల్లాల్లో బలోపేతం చేస్తే రాయలసీమ జిల్లాల్లో రాధారంగం మిత్రమండలి మోహన్ రంగ గారి జెండా ఎగిరేయడం జరుగుతుంది. ఇది ఒక పార్టీకి సంబంధించినది కాదు. జనసేన, బీజేపీ అలాగే టీడీపీ, వైసీపీ మొత్తం ఆల్ పార్టీస్ ఉన్నాయి. కానీ ఇది ఒక పార్టీకి సంబంధించినది కాదు, ఒక కులానికి సంబంధించినది కాదు. ఈరోజు ఒక విజయ్ గారిని ఎన్నుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈయన సేవా భావ తత్వం వచ్చి ప్రతి ఒక్క ప్రజలకు సేవ అందించిన రోజులు ఉన్నాయి. అందుకే ఈయనకు ఉపాధ్యక్షునిగా ఇవ్వడం జరుగుతుంది, అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే దొంతు మురళి గారు కడప జిల్లాకు ఇన్ఛార్జిగా ప్రకటించి ఆయన ఇంకా ఎంతో చేయాలా, రంగా గారికి ఎంత చేసినా తక్కువే నేను అనేది ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క ప్రజలు రావడం జరుగుతుంది. ఇట్లా రావడం జరుగుతా అంటే నాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఇది